వ్యక్తిగా మిమ్మల్ని తీసుకొని ఈ సమాజానికి ఉపయోగపడే శక్తిగా తయారు చేసి పంపించేదే పోలీస్ ట్రైనింగ్. అలాంటి పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్లో ఏమేమి చేపిస్తారు, మీకు హాలిడేస్ ఉంటావా లేవా, ఎగ్జామ్స్ ఎలా ఉంటవి, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మనం టాపిక్ వెళ్తే, ఎవరైతే మొత్తం అన్ని ఎగ్జామ్స్లలో సెలెక్ట్ అయ్యి పోలీస్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళని ట్రైనింగ్కి పిలుస్తారు. ట్రైనింగ్కి మిమ్మల్ని ఒక డేట్ ఇచ్చి మదర్ యూనిట్కి రమ్మంటారు. అక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు బాక్సెస్ అలాట్ చేస్తారు. అక్కడ బాక్స్లో ఏముంటుంది, మీకు ట్రైనింగ్కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అనేది ఆ బాక్స్లో గవర్నమెంటే ఇస్తుంది. మీరు ఓన్లీ మీ పర్సనల్ వస్తువులు తీసుకొని ట్రైనింగ్కి వెళ్తారు. అక్కడ బస్సెస్ ఎక్కి మీ ట్రైనింగ్ సెంటర్ DTC, PTC, TSSP ట్రైనింగ్ సెంటర్స్, బెటాలియన్స్లలో మిమ్మల్ని అయితే అలాట్ చేస్తారు. అక్కడికి పోయిన తర్వాత మిమ్మల్ని బ్యాచ్లుగా చేసి మీకు బ్యారక్స్ అలాట్ చేసి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక రోజు ట్రైనింగ్ అనేది మీకు ఎలా ప్రారంభం అవుతుందంటే, ఎర్లీ మార్నింగ్ 5:45కి మీకు పీటీతో స్టార్ట్ అవుతుంది. సో మీరు 5:45 అంటే 4:30కే లేసి మీరు అంతా ఫ్రెష్ అప్ అయ్యి యూనిఫామ్ వేసుకొని గ్రౌండ్కి రావాల్సి ఉంటుంది. 45 మినిట్స్ పీటీ చేసి నెక్స్ట్ 45 మినిట్స్ పరేడ్ చేస్తారు సివిల్ వాళ్ళైతే. అదే AR, TSSP వాళ్ళైతే ఇంకొక 45 మినిట్స్ కూడా పరేడ్ చేస్తారు. దీని తర్వాత మీరు టిఫిన్ బ్రేక్ తీసుకుంటారు, క్లాస్లకు వెళ్తారు, క్లాసులు వింటారు. అక్కడ నుండి మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చి లంచ్ చేసి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ పరేడ్ ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది ఒక డైలీ షెడ్యూల్ అన్నమాట మీకు. ఈ షెడ్యూల్స్లలో కొన్ని రోజుల తర్వాత మీకు వెపన్ అనేది ఎంట్రీ అవుతుంది. వెపన్ ఎంట్రీ అయిన తర్వాత పరేడ్లో వెపన్తో పాటు పరేడ్ నేర్చుకుంటారు, వెపన్ ట్రైనింగ్ నేర్చుకుంటారు, ఫైరింగ్ నేర్చుకుంటారు, రకరకాల గన్స్ని, మోడల్స్ని, వాటిలో ఈ ఎంత కెపాసిటీ ఉంది, అది ఎంత ఫైరింగ్ రేంజ్ అనేది మొత్తం A to Z అనేది మీరు తయారై బయటకు వస్తారు. సో దీని తర్వాత మరి ఇంకేముంటుంది ట్రైనింగ్లో అంటే BOAC ఉంటుంది. చాలా అద్భుతమైనది పోలీస్ ట్రైనింగ్లో ఉంటుంది. BOAC అంటే ఏంటి అంటే, మీరు చాలా పోలీస్లో చూసే ఉంటారు, థ్రెడ్ మీద పాకడము, లేదా జంపింగ్, రన్నింగ్, బ్యాగ్ వేసుకొని రన్నింగ్ చేయడం ఇలాంటివి. సో అదంతా BOACకి వస్తుంది. మీరు ఒక బ్యాగ్ వేసుకొని వెపన్ పట్టుకొని 3.2 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని PPT అంటారు. 5 km రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 BOAC, PPT, 5 km అనేది ప్రతి వారం మీకు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటిది కష్టం ఉండదు. ఫస్ట్ 2 నెలలు మాత్రమే అలవాటు అయ్యే వరకు, తర్వాత మీరే దాన్ని ఇష్టంతో చేస్తారు. సో దీని తర్వాత హాలిడేస్ ఉంటాయా ట్రైనింగ్లో అంటే, ప్రతి ఆదివారం, ప్రతి గవర్నమెంట్ హాలిడే మీకు హాలిడేనే. ఆ రోజు మీకు ఎటువంటి ట్రైనింగ్ ఉండదు, ఎటువంటి క్లాస్ ఉండదు. మీరు జాలీగా మీ సెంటర్లో ఉండొచ్చు. ఒకవేళ మీకు అవుటింగ్ ఇస్తే బయటికి వెళ్ళి మీకు కావాల్సింది తీసుకొని రావచ్చు, సినిమాకి వెళ్ళి కూడా రావచ్చు వాళ్ళు చెప్పే టైంలోపు. ఇంకా హాలిడేస్, ఇంటికి వచ్చే హాలిడేస్ ఏమైనా ఉంటాయి అంటే, మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అనేది 2 సెమ్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో మీకు 5 రోజులు సెలవులు ఇస్తారు. అప్పుడు మీరు ఇంటికి వచ్చి వెళ్తారు. ఫస్ట్ సెమ్లో ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్స్. సెకండ్ సెమ్లో 5 km, BOAC, PPT, దీంతో పాటు పరేడ్ టెస్ట్, వెపన్ టెస్ట్, అన్ని ఫైరింగ్ టెస్ట్, ఇవన్నీ కంప్లీట్ చేసి క్వాలిఫై అవ్వాలి. దీంతో పాటు రిటర్న్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీరు వచ్చేస్తారు. అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక లాస్ట్ 15 days పాసింగ్ అవుట్ పరేడ్ ప్రాక్టీస్ చేపిస్తారు. పాసింగ్ అవుట్ పరేడ్ అనేది చేపిస్తారు. ఆ విధంగా మీ ట్రైనింగ్ అనేది 9 నెలలు, SI అయితే 12 నెలలు కంప్లీట్ అవుతుంది. ఇందులోనే మీకు ఫీల్డ్ ట్రిప్ కూడా లాస్ట్లో ఉంటుంది. బయటికి తీసుకొని వెళ్తారు మిమ్మల్ని ఫారెస్ట్ లాంటి ఏరియాకి. అక్కడ ట్రైనింగ్, కూంబింగ్ ఎలా చేయాలి, లేదా ఫారెస్ట్లో ఎలా ఉండాలి, అలాంటి ట్రైనింగ్ కూడా మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతో అద్భుతంగా జరిగే ఈ ట్రైనింగ్ మీకు ఒక 9 నెలల్లో మిమ్మల్ని ఎంతో కాన్ఫిడెంట్గా తయారు చేసి, స్ట్రిక్ట్గా, ఫిట్గా తయారు చేసి బయటికి పంపిస్తుంది. అలా బయటకు వచ్చిన మీరు ఒక పోలీస్ కానిస్టేబుల్గా 1000 మందిని కూడా హ్యాండిల్ చేసే విధంగా మీరు తయారవుతారు. మీరు మాత్రమే తయారవుతారు. ఓన్లీ పోలీసులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకే పోలీసులకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఇంత గొప్ప ట్రైనింగ్ మీరు చేయాలి అంటే అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం ఉండాలంటే మీరు ఇప్పుడు పడ్డ పోలీస్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టండి, మోటివేట్ అవ్వండి, జాబ్ కొట్టి ట్రైనింగ్ చేయండి, బయటికి రండి. పోలీసుగా మీరు సమాజంలో ఒక సపరేట్ వ్యక్తిగా నిలబడతారు. సో ఈ పోలీస్ ట్రైనింగ్ గురించి మీకు ఏమైనా సందేహాలు, అపోహాలు ఉంటే భయపడకండి. చాలా సంతోషంగా, హ్యాపీగా చేస్తారు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. నేను పోలీస్ కానిస్టేబుల్ విధులు ఎట్లా ఉంటాయో కూడా చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.